వెల్కమ్ టు ఐబీటీవీ. సూలూరుపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సమావేశమై సంక్షేమ బోర్డు పునరుద్ధరణను డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కత్తి రవి, కార్యదర్శి ఇలప నాగేంద్ర మాట్లాడుతూ పెండింగ్ 46,000 క్లెయిమ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. వైస్ జగన్ బోర్డు రద్దు చేసి అన్యాయం చేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేయలేదని విమర్శించారు. పని భద్రత, ఆరోగ్య భద్రత, ఆహార భద్రతలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. బిల్డింగ్ కార్మికులు జిల్లా అధ్యక్షులు కత్తి రవి మీతో మాట్లాడడానికి చేయడం జరిగింది. ఈరోజు రెక్కాడందే డొక్కాడనటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్ కార్మికులు ఈరోజు ఈడ కార్మికులుగానే జీవించడం జరుగుతూ ఉంది. ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేసి ఆ రోజు బిల్డింగ్ కార్మికులకు ఫ్రీ ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినారు. ఈరోజు ఏదైతే సంక్షేమ నిధులు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించినారో గత ప్రభుత్వం ఆ సంక్షేమ బోర్డును ఆ నిధులను పక్కకి మళ్లించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎక్కడైతే బిల్డింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి, ఆ సంక్షేమ బోర్డుని కార్మికులకే అమలు చేయాలనేసి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మనమందరం సమావేశం అవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు చూస్తూ ఉంటే ఈ సంక్షేమ బోర్డు నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఎన్నికలు ఉన్నాయంటే మేము అధికారంలోకి వస్తే సంక్షేమ నిధులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మీ పక్షాన పాటుకాయి పడినట్టు ఈరోజు మిమ్మల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.